మామ ఫైనల్గా సూర్య గారు నటించినటువంటి విశ్వనాథన్ సన్స్ సినిమా చూడటం జరిగింది మామ. అయితే ఈ సినిమా ఎలా ఉంది, సూర్య గారు కంబ్యాక్ సినిమా తర్వాత ఈ సినిమాతోటి మళ్ళీ ఇంకో హిట్ కొట్టారా లేదా అనే వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ ఎర్లీగా తేడానికి మా టీం చాలా కష్టపడుతుంది. దీని నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మనం సోదంతా ఆపేసి విశ్వనాథన్ సన్స్ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్టార్టింగ్ నుంచే ఒక మంచి పాయింట్ని పట్టుకున్నారు. దాని తర్వాత వచ్చేసి సూర్య గారి ఇంట్రో రోల్ అయితే మాత్రం చాలా బాగుంది. వచ్చేసి ఒక మాస్ ఇంట్రో కాకుండా ఒక క్లాస్ ఇంట్రోని కూడా బాగా ప్లాన్ చేయొచ్చు అనిపించింది. సూర్య గారి ఇంట్రడక్షన్ బాగుంటుంది. దాని తర్వాత వచ్చేటటువంటి సీన్స్ అయినా సరే, ఒక చిన్నపిల్ల సీన్స్ అయినా సరే ఫస్ట్ హాఫ్లో బాగా ఎంగేజ్ చేస్తాయి. దాని తర్వాత ఆ చిన్నపిల్లకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి హీరోయిన్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య జరిగే లవ్ స్టోరీ ఏంటి అనేది ఈ విశ్వనాథన్ సన్స్ యొక్క ఫస్ట్ హాఫ్ అనేది చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్గా ఉంది. ఇక ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక బ్యాంగ్ ఇస్తారు. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. మధ్యలో వచ్చేసి 2 సాంగ్స్ ఉంటాయి. 2 సాంగ్స్ కూడా పర్లేదు అనిపించింది. అండ్ మధ్యలో వచ్చేసి ఒక ఫైట్ సీన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. ఆ ఫైట్ సీన్ కూడా బాగుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఒక మంచి సినిమా. సూర్య గారికి కంబ్యాక్ సినిమా తర్వాత ఇది కూడా ఇంకొక మంచి హిట్ పడింది అనుకున్నాను. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ అయితే మాత్రం కొంచెం ల్యాగ్ అయింది. కొంచెం ఎమోషనల్గా టర్న్ అవుతుంది. కానీ ఆ ఎమోషనల్ సీన్స్ అయితే మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని సీన్స్ పర్లేదు అనిపించింది. ఓవరాల్గా మళ్ళీ క్లైమాక్స్ ఒక 30 మినిట్స్ వరకు కూడా బాగా ఉంది. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం డీసెంట్గా ఉంది అనిపించింది. కానీ సినిమాలో వచ్చేసి సాంగ్స్ పర్లేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సూర్య గారి యాక్టింగ్ బాగుంది. మమితా బైజు యాక్టింగ్ అయితే చించేశారు. ఇంకా ఓవరాల్గా అయితే మాత్రం అందరూ బాగా చేశారు. సినిమాలో అయితే మాత్రం చాలా వరకు లిమిటెడ్ క్యారెక్టర్స్తో ఉంటుందన్నమాట. సో చాలా తక్కువ మంది మధ్య జరిగే స్టోరీ అనే చెప్పొచ్చు. ఇక ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి. కొరియోగ్రఫీ బాగుంది. సాంగ్స్ అండ్ ఎడిటింగ్ బాగుంది. చాలా వరకు గ్రీన్ స్క్రీన్లో తీసినట్టే ఉంది. కానీ కొన్ని సీన్స్ అయితే మాత్రం ఒరిజినల్ లొకేషన్స్లో కూడా షూట్ చేసినట్టు ఉంది. ఇంకా ఈ సినిమా అయితే మాత్రం ఓవరాల్గా వచ్చేసి ఒక మంచి బ్యాక్డ్రాప్ మీద నడిచే సినిమా అండ్ వచ్చేసి ఒక కొత్త కాన్సెప్ట్ సినిమా. మరియు సూర్య గారు మరియు మమితా బైజు వచ్చే సీన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయనే చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం స్టార్టింగ్ నుంచి ఒక అరగంట సేపు ల్యాగ్ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మనకి క్లైమాక్స్ అరగంట సీన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా రన్ టైం అయితే మాత్రం 2 hours 45 minutes వరకు ఉంది. సింపుల్గా ఒక 15 to 20 minutes ట్రిమ్ చేసేయచ్చు అనిపించింది అనమాట. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం కొంచెం ల్యాగ్ అయింది, పర్లేదు. కానీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. వీరభద్రుడు కూడా అంతే, ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అవుతుంది. సో వీరభద్రుడి సినిమా ఎవరికైతే నచ్చిందో, అంటే ఆ సేమ్ కాన్సెప్ట్ కాదు కానీ తమిళ సినిమాలన్నీ ఇంతే ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వదు. ఓవరాల్గా ఇదనమాట సో విశ్వనాథన్ సన్స్ మూవీ రివ్యూ అయితే. మరి మీరు మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇదనమాట విశ్వనాథన్ సన్స్ గురించి మా రివ్యూ. మరి మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలిసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం.